22లోను కదా అది మాట్లాడింది. ఏది వన్ సైడ్ లవ్ నుంచి వచ్చి ఓటు చేయాలని మనం. ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు చేస్తున్న పని ఏంటి, ఇక మాతోనే ఉంది అన్నది. వాస్తవంగా పీక్ టైం అప్పటి నుంచి రావాలి. వలసలను ఆపేశారు, జనసేనలోకి ఎవరిని రానిలా కంప్లీట్ గా కంట్రోల్ చేసేసారు. తద్వారా నెంబర్ 1 ఎఫెక్ట్ కొట్టారు. ఆ తర్వాత ఏం చేశారు, సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడుతున్నా నవ్వుతూ వదిలేసారు. మా పవన్ కళ్యాణ్ మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి అన్నటువంటి, మేము చూసుకుంటాం పొత్తులని పవన్ చేతనే చెప్పించారు. పొత్తుల విషయంలో మీరేం మాట్లాడకండి అని అధికార ప్రతినిధులకి వార్నింగ్లు ఇచ్చి, మనలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడతాం కాబట్టి గట్టిగా పాయింట్ టు పాయింట్ లాగుతాం కాబట్టి మన దాంట్లో డిబేట్లకు రానియకుండా చేసి టోటల్ గా కంట్రోల్ చేసుకొచ్చారు. ఫైనల్ గా ఏమైంది, పొత్తు అన్నాడు. ఇప్పుడు నా డిబేట్లకు మొదట్లో వచ్చేటటువంటి వాళ్ళని తర్వాత ఆపిచ్చారు, తెలుగుదేశం వాళ్ళని ఆపిచ్చారు, జనసేన వాళ్ళని ఆపిచ్చారు. ఎందుకు ఆపిచ్చారు, మనం డీప్ పాయింట్ అడుగుతాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం డీప్ పాయింట్, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం డీప్ పాయింట్. డీప్ పాయింట్ అడిగినప్పుడు వీళ్ళేమో చెప్పలేనప్పుడు ఏం చెప్తారు, మా అధిష్టానం సార్ మమ్మల్ని వదిలేయండి అంటారు. వీళ్ళు అట్లా కాదు, అసలు సాంతం నువ్వు ఎందుకు వెళ్ళి గ్రిల్లింగ్ అవ్వాలా, వదిలే అంటే అక్కడ ఆ పాయింట్ బయటకు అర్థమైపోతుంది కాబట్టి ఆపేశారు. ఆ పోనీ అట్లాగని వాళ్ళకి ఆ విధంగా ఎక్కువ వస్తుందా, నేను ఇంత ముందు డిబేట్లు అడిగినప్పుడు అదే అడిగేవాడిని, ఎట్లాగా మీకు ఏంటి ప్రాతిపదిక,